ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? అనుదినం ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మీ అందరికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈ రోజు దేవుని వాగ్దానం మనం ధ్యానించుకుందామా? యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి చెందెదవు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, కానీ నీవు తుదకు మహా అభివృద్ధి చెందబోతున్నావు. ఈరోజు నీ జీతము కొద్దిగానే అయి ఉండొచ్చు, ఈరోజు నీ జీవితము చిన్నదే అయి ఉండొచ్చు, ఈరోజు నీ ఉద్యోగము చిన్నదే అయి ఉండొచ్చు, ఈరోజు నీ వ్యాపారము చిన్నదే అయి ఉండొచ్చు, ఈరోజు నీ చేతిలో ఉన్న ధనము కొద్దిగే అయి ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు చిన్నగా కొద్దిగా ఉన్న ప్రతి దానిని రానున్న దినాలలో నేను మహా అభివృద్ధిలోనికి నడిపించబోతున్నానని దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు అనొచ్చు, నేను చాలా చిన్ని వ్యక్తినండి, నాది చాలా చిన్న వ్యాపారం అండి, నాది చాలా చిన్న జీతం అండి, నాది చాలా చిన్ని కుటుంబం అండి, నాకు ఎవరి సహాయము లేదండి, నాకు ఎవరి అండదండలు లేవండి అని నీవు అనుకోవచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నిన్ను చాలా చిన్నగా, కొద్దివాడిగా, కొద్దిపాటిగా నువ్వు చూసుకోవచ్చు, కానీ నేను నిన్ను చాలా గొప్పగా చూస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఆయన నిన్ను మహా అభివృద్ధిలోనికి నడిపించబోతున్నాడు. రానున్న దినాలలో ఈరోజు కొద్దిగా ఉన్న దానినే దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. ఈరోజు కొద్ది జీతానికి నువ్వు పని చేస్తూ ఉండొచ్చు, రానున్న దినాలలో నీ యొక్క జీతాన్ని దేవుడు రెట్టింపు చేయబోతున్నాడు. చిన్ని వ్యాపారమే నువ్వు మొదలు పెట్టుండొచ్చు, ఆ చిన్ని వ్యాపారంలో సరైన లాభాలు లేక నువ్వు కృంగిపోతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చిన్ని వ్యాపారాన్ని దేవుడు మహా అభివృద్ధిలోనికి నడిపించబోతున్నాడు. దానిని అనేక బ్రాంచెస్ కింద దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను చాలా పేదరికంలో ఉన్నానండి, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఉన్న అప్పులు ఎలా తీర్చాలో తెలియని పరిస్థితుల్లో నేను ఉన్నానని నువ్వు వేదన చెందుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ చేతిలో ఎంతైతే ధనం ఉందో ఆ ధనాన్ని మల్టిప్లై చేయబోతున్నాడు దేవుడు. ఎలా చేస్తాడు, ఎక్కడి నుంచి చేస్తాడు అనేది నాకు తెలియదు, కానీ దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. నీ చేతిలో ఉన్న కొద్ది ధనాన్నే దేవుడు మల్టిప్లై చేసి నీ రుణమంతటిని కూడా దేవుడు కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని దేవుడు పోషించబోతున్నాడు. నీ కుటుంబం నిమిత్తం గాని, నీ బిడ్డల నిమిత్తం గాని, నీకు సంబంధించిన ఏ విషయం నిమిత్తమైనా నీవు వేదన చెందవలసిన అవసరము లేదు. ఈరోజు దేవుడు డబల్ బ్లెస్సింగ్ ని దేవుడిని మీదకి పంపించబోతున్నాడు. అభివృద్ధి అనేది మొదటి ఆశీర్వాదం అయితే, మహాభివృద్ధి అనేది రెండవ ఆశీర్వాదం. ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే తక్కువగా, చులకనగా, చిన్న చూపుతో చూశారో వారి ముందే దేవుడు నిన్ను అభివృద్ధిలోంచి మహా అభివృద్ధిలోనికి నడిపించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. రానున్న దినాలు మీరు విస్తరించే దినాలు, రానున్న దినాలు మీరు దీవించబడే దినాలు, రానున్న దినాలు మీరు మహా అభివృద్ధిలోనికి నడిపించబడే దినాలు. ఈరోజు కొద్దిగా ఉన్న నీ స్థితిని దేవుడు మహా అభివృద్ధిలోనికి నడిపించబోతున్నాడు. కొద్దిగా ఉన్న నీ బిడ్డల జీవితాన్ని దేవుడు మహాభివృద్ధిలోనికి నడిపించబోతున్నాడు. ఈరోజు ఏదైతే నీ చేతిలో కొద్దిగానే ఉందో దానిని విస్తరణలోనికి దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని మహా అభివృద్ధిలోనికి ఈ రోజు నుంచి నడిపించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించెను గాక. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నీ బిడ్డల జీవితాన్ని అభివృద్ధి కాదు ప్రభా, మహాభివృద్ధిలోనికి నడిపించండి. యేసు నామంలో కొద్దిగా ఉన్న ఈ స్థితి ప్రభా మహా అభివృద్ధిలోనికి నడిపించబడును గాక. వీరి చేతిలో ఉన్న ఆ కొద్దిపాటి ధనాన్ని యేసు నామంలో విస్తరింపచేయండి ప్రభా. ఆ చిన్నిపాటి వ్యాపారాన్ని యేసు నామంలో విస్తరింపచేయండి ప్రభా. ఆ చిన్ని ఉద్యోగంలో నుంచి యేసు నామంలో రానున్న దినాలలో యేసు నామంలో మీకు ప్రమోషన్ వచ్చును గాక.
మీ శాలరీ ఇంక్రీజ్ అవును గాక ప్రభా. మీరు ఆశీర్వదించండి. కొద్దిపాటి సంఘము కలిగి ప్రభా ఎంతో భారముతో సేవ చేస్తున్న సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో మీ పరిచర్యలు మహా అభివృద్ధిలోనికి వెళ్ళును గాక. శాఖోపశాఖలుగా సంఘాలు విస్తరించబడును గాక. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ సంఘాలను యేసు నామములో విస్తరించును గాక. యేసు నామములో ప్రభా ఈ రోజంతా నీ బిడ్డలకి తోడుగా ఉండండి. ప్రతి ప్రయాణంలో నీ కాపుదల భద్రతను దయచేయండి. విద్యార్థుల పైన నీ హస్తాన్ని చాపండి. నీ జ్ఞానంతో నింపండి ప్రభా. ఎవరైతే రోగంతో బాధపడుతున్నారో యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాక తండ్రి. వృద్ధులు మొదలుకొని ప్రభా, చంటి బిడ్డలు ప్రభా, యవనస్తులు, స్త్రీలు, పురుషులు ప్రభా, ప్రతి ఒక్కరిని మహిమలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. ఈ రోజంతా నీ కృప తోడుగా ఉంచి ప్రభా తుదకు నువ్వు మహాభివృద్ధి చెందుతావనే వాగ్దానము యేసు నామములో నీ బిడ్డల జీవితంలో నెరవేర్చబడును గాక ప్రభా. మీరే దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించెను గాక. మన హెవెన్ ఫాలోవర్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి. అనేక మందికి కార్యక్రమాన్ని షేర్ చేయండి. ఈరోజు మరి ముఖ్యంగా బర్త్డేస్ అలాగే మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుడు మీ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో నూతన శక్తితో, నూతన బలంతో, నూతన అద్భుతాలతో మిమ్మల్ని, మీ కుటుంబాలను మహాభివృద్ధిలోనికి నడిపించును గాక. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.